చెప్పానుగా వరల్డ్స్ ఫోటోగ్రఫీ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను అని. ముందు రోజు మార్నింగ్ 10 o'clock కి స్టార్ట్ చేసిన డెకరేషన్ ఆఖరికి నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 అయినా సరే ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు. స్టిల్ అందరం రెడీ అయి వచ్చినా సరే ఇంకా రెడీ చేస్తూనే ఉన్నాము. సమ్ టైమ్స్ కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంటుంది. సో చాలా రీజన్స్ బ్యాక్ ఎండ్ లో రన్ అయినా సరే బట్ ఫైనల్లీ అందరూ ఒక చోట అయ్యి మొత్తానికి అన్ని వర్క్స్ ని అన్నిటిని మెల్లిగా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేసాం. ఏంటి మరి అందరూ శారీస్ కట్టారా అంటే లేదండి బాబు, జస్ట్ ఫ్యూ పీపుల్ మాత్రమే శారీస్ కట్టాం. మిగతా వాళ్ళందరూ కూడా ఫార్మల్స్ లో రావాలన్నమాట. అసలు మీ అందరినీ ఒక క్వశ్చన్ వేస్తాను, అసలు మీ దృష్టిలో ఫోటోగ్రఫీ అంటే ఏంటో చెప్పండి నాకు. యాజ్ అ ఫోటోగ్రఫర్ గా నాకంటూ ఒక థియరీ ఉంటుంది. అలానే ప్రతి ఒక్క ఫోటోగ్రఫర్ కి వాళ్ళ ఓన్ వే ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. నిజానికి కొంతమంది నేచర్ తో కనెక్ట్ అయితే, కొంతమంది ఇమోషన్స్ కి, వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ కి ఇలా డిఫరెంట్ వేలో డిఫరెంట్ థాట్స్ దానికి తగ్గట్టుగానే వాళ్ళకి అసలు ఫోటోగ్రఫీ ఏంటి అన్నది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఫోటోగ్రఫీ అనగానే జస్ట్ ఏదో క్లిక్ చేస్తే వీఆర్ ఫోటోగ్రఫర్స్ అనుకుంటారు. బట్ యాక్చువల్ గా ఫోటోగ్రఫీలో చాలా కేటగిరీస్ ఉంటాయి. వైల్డ్ ఫోటోగ్రఫీ ఉంటుంది, స్టూడియో ఫోటోగ్రఫీ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలెక్టివ్స్ ఉంటాయి. ఏ ఫోటోగ్రఫీ తీసినా కూడా వాళ్ళని మనం ఫోటోగ్రఫరే అంటాం. కానీ ప్రతి ఒక్క ఫోటోగ్రఫర్ కి ఒక నీష్ ఉంటుంది. అందులో పర్టికులర్ గా వాళ్ళు జెమ్స్ అయ్యి ఉంటారు. నేను ఫోటోగ్రఫర్ అన్నంత మాత్రాన వైల్డ్ ఫోటోగ్రఫీని తోపులా తీయగలుగుతాను అనుకుంటే అది పొరపాటు. ఏ నీష్ కి తగ్గట్టుగా వాళ్ళందులో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఎనీవేస్ ఈ రోజుకి మీరు చాలానే తెలుసుకున్నారు. బట్ సక్సెస్ఫుల్ గా దిస్ 2026 ఫోటోగ్రఫర్స్ డే ని మెమరబుల్ గా మార్చుకున్నాము.